ప్రధాన కారణాంక విభజన అంటే ఏమిటి? పిల్లలు, ఇప్పటి వరకు మీరు కారణాంకాలు అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఈరోజు మనం ప్రధాన కారణాంక విభజన గురించి తెలుసుకుందాం. 24 యొక్క కారణాంకాలు కనుక్కుందాం. 24 ఒక సంయుక్త సంఖ్య, అందువల్ల దానికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. కాబట్టి 24ని 12 × 2గా రాయొచ్చు. ఇది 2చే ఖచ్చితంగా భాగించబడుతుంది. 2 ఒక ప్రధాన సంఖ్య, కానీ 12 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మళ్ళా 12ని 2తో భాగించండి. 12 = 2 × 6. 2 ప్రధాన సంఖ్య, మళ్ళీ 6 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 6ని మళ్ళీ 2చే భాగించాలి. 6 = 2 × 3. 2 మరియు 3 ఇవి 2 కూడా ప్రధాన సంఖ్యలే. వీటిని ఇకపై కారణాంకాలుగా రాయలేం. కాబట్టి జవాబు 24 = 2 × 2 × 2 × 3. ఈ కారణాంక విభజనలో అన్ని కారణాంకాలు కూడా ప్రధాన సంఖ్యలే. ఈ విధమైన కారణాంక విభజనని ప్రధాన కారణాంక విభజన అంటారు. ఇక్కడ మనం 24ని ప్రధాన కారణాంకాలుగా రాసాం. 24 ఒక సంయుక్త సంఖ్య, కానీ దాని యొక్క కారణాంకాలు 2 × 2 × 2 × 3 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. ప్రధాన కారణాంక విభజన అంటే ఒక సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధముగా రాయడము. 24ని మళ్ళీ ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసి చూద్దాం. ప్రధాన కారణాంకాలు కనుక్కోవడానికి ఒక సులభ పద్ధతి అయిన పైనుంచి కిందకు భాగాహారం చేసే విధానం ఉంది. అది ఈ విధంగా ఉంటుంది. మొదట ఇచ్చిన సంఖ్య 24ను తీసుకోండి. ఇప్పుడు పైనుంచి కిందకి భాగించాలి. 24 ఒక సరి సంఖ్య, కాబట్టి మనం కనిష్ట ప్రధాన సంఖ్య అయిన 2తో ప్రారంభిస్తాం. 24 ÷ 2 = 12. ఈ విధంగా భాగఫలము కనిష్ట ప్రధాన సంఖ్యచే భాగింపబడనంత వరకు కొనసాగించాలి. తర్వాత 12 కూడా సంయుక్త సంఖ్య, కాబట్టి దాన్ని కూడా భాగించాలి. 12ని 2తో భాగిస్తే 12 ÷ 2 = 6. మళ్ళా 6 ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి 6 ÷ 2 = 3. ఇప్పుడు వచ్చిన 3 ఒక ప్రధాన సంఖ్య కనుక దాన్ని ఇక మనం భాగించలేం. ఇక్కడ మనం 24 యొక్క అన్ని ప్రధాన కారణాంకాలు కనుక్కున్నాం మరియు భాగఫలం ఎంత? 1. కాబట్టి మనం 24 యొక్క ప్రధాన కారణాంకాలు రాబట్టాం. జవాబు 2 × 2 × 2 × 3. ఇప్పుడు మీరు ఒక సంఖ్య యొక్క ప్రధాన కారణాంక విభజనను పైనుంచి కిందకు భాగాహారం చేయు విధానం ద్వారా ప్రధాన కారణాంకాల లబ్ధముగా రాసి ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నారు. మరి తర్వాత క్లాస్లో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.